Welcome to Shravan Logics Pannala YouTube channel. I am Shravan Kumar Pannala and the Economics faculty. Okay, మీకు నిన్న ప్రామిస్ చేశాను ఏమని అంటే నిన్న యూట్యూబ్ క్లాస్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అత్యధికంగా అతి తక్కువగా అనేటువంటి వాటి మీద ఎకనామిక్స్లో ప్రశ్నలు అవరోహణ క్రమము ఆరోహణ క్రమము అనేటువంటి వాటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓకే, దీనికి కొన్ని ఈ మధ్యలో మనకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు చూద్దాం. 2015 నుండి 2022 జనవరి వరకు టీఎస్ఐపాస్ ద్వారా మనకందరికీ ఐడియా ఉంది. టీఎస్ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందడంలో కింది వాటిలో ఏ 3 జిల్లాలు అట్టడిగా ఉన్నాయి, అతి తక్కువగా ఉన్నాయి అనేటువంటిది ఇచ్చాడు. చూడండి ఈ ప్రశ్న ఎలా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో అడిగినటువంటి ప్రశ్న అండి. ములుగు, కొమరం భీం, జయశంకర్, భూపాలపల్లి. ఓకే, సెకండ్ ఆప్షన్లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్. థర్డ్ ఆప్షన్లో హైదరాబాద్, నారాయణపేట, ములుగు ఇచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి, జోగులాంబ, గద్వాల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్సర్ తర్వాత డిస్కషన్స్ చేద్దాం. చూడండి ఈ ప్రశ్న చూడండి. 2011 జనాభా లెక్కల ప్రకారము క్రింది నగరాలను జనాభా ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. 4 నగరాలు ఇచ్చాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓకే, పైనుంచి కిందికి రాయమని చెప్పి ఇచ్చాడు అవరోహణ క్రమము. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇంకో ప్రశ్న చూద్దాం. ఇలాంటిదే ఇంకో ప్రశ్న చూద్దామండి. ఓకే, ప్రస్తుత ధరలు ఆధారం చేసుకుని 2011-12 వద్ద 2019-20 సంవత్సరాల్లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. చూడండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అందుకే ఈరోజు టాపిక్ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ లాస్ట్కు డిస్కషన్స్ చేద్దాం. ఈరోజు తెలంగాణ ఎకనామిక్స్లో అత్యధికం ఏది ఉంది, అత్యల్పం ఏది ఉంది అనేటువంటి అంశం గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఓకే స్టూడెంట్స్, చూద్దాము తెలంగాణ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి చూద్దాం. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి GDDP గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం అండి, ప్రస్తుత ధరల ప్రకారం GDDP. ఓకే, తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం దాదాపుగా 13 లక్షల కోట్లకు పైగా ఉందండి. హైయెస్ట్గా ఏది ఉంది, లోయెస్ట్గా ఏది ఉందో చూద్దాం. అన్ని కోట్లలోనేనండి. రంగారెడ్డి హైయెస్ట్గా ఉందండి. GDDP అనేటువంటిది ఎక్కడ హైయెస్ట్గా ఉందండి అంటే మనకు 33 జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా కలదు. నెంబరింగ్ పక్కకు పెట్టేసింది. ఓకే, ఇచ్చాను నెంబరింగ్. హైయెస్ట్గా ఉన్నది ఏదండి అంటే రంగారెడ్డి. సెకండ్ వన్ ఏదండి అంటే హైదరాబాద్ ఉందండి. థర్డ్ వన్ మేడ్చల్ మల్కాజిగిరి. ఫోర్త్ వన్ సంగారెడ్డి. ఫిఫ్త్ వన్ నల్గొండ కలదు. మొదటి 5 స్థానాలలో ఉన్నటువంటివి ఏవండి అంటే హైయెస్ట్గా GDDP డిస్టిక్ యొక్క ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే GDDPలో హైయెస్ట్గా ఉన్నటువంటి డిస్టిక్ ఏదండి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ. ఓకే అండి స్టూడెంట్స్, చాలామంది ఇప్పటికి కూడా నాకు అడుగుతున్నారండి. తెలంగాణ ఎకానమీ మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో కూడా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్ అండి. నేను చాలా స్ట్రాంగ్గా రికమెండేషన్ చేస్తున్నాను ఈ బుక్ను. ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా లాస్ట్కు డిస్కషన్స్ చేస్తాను. ఓకే, తక్కువగా ఉన్నటువంటిది GDDP ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరలు. మనకు నేషనల్ ఇన్కంలో 2 రకాల ధరలు ఉన్నాయి. ప్రస్తుత ధరలు అనేటువంటిది ఒకటి ఉంది, స్థిర ధరలు. ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం తక్కువగా ఉన్నటువంటి 3 జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే లోయెస్ట్ ఏది ఉందండి అంటే ములుగు. నెక్స్ట్
కొమరం భీం, లాస్ట్ నుంచి సెకండ్. లాస్ట్ నుంచి థర్డ్ ఏదండి అంటే నారాయణపేట. లాస్ట్ నుంచి ఫోర్త్ ఏదండి అంటే సిరిసిల్ల. లాస్ట్ నుంచి ఫిఫ్త్ ఏదండి అంటే వనపర్తి. నెంబరింగ్ పక్కకు పెట్టండి. మినిమం డిస్ట్రిక్ట్స్ చాలా కన్ఫ్యూజ్. మనకు గ్రూప్ 1లో అడిగాడు. అటవీ విస్తీర్ణ శాతాల పరంగా అత్యధికంగా ఉన్నటువంటి 3 జిల్లాలు ఏవి? ఇక్కడ జీడిడిపి హైయెస్ట్గా ప్రస్తుత ధరల ప్రకారం ఎక్కడ ఉన్నాయని 3 జిల్లాలు అడగటానికి ఛాయిస్ ఉంది. తక్కువగా ఉన్నవి 3 జిల్లాలు ఏవి అని అడగటానికి ఛాయిస్ ఉంది. నెంబరింగ్ క్లియర్గా కనపడుతుందండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు చెప్పినది ఏ ధరల ప్రకారం అండి అంటే కరెంట్ ప్రైజెస్. మరి స్థిర ధరల ప్రకారం చూద్దాం. అదేవిధంగా స్థిర ధరల ప్రకారం ఇది కూడా కోట్లలోనే కనపడుతుంది. స్థిర ధరల ప్రకారము కూడా హైయెస్ట్ జీడిడిపి హైయెస్ట్గా ఉన్నటువంటి డిస్టిక్ ఏదండి అంటే మొదటి జిల్లా రంగారెడ్డి, సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ వన్ మెడ్చల్, ఓకే, ఫోర్త్ వన్ సంగారెడ్డి, ఫిఫ్త్ వన్ నల్గొండ. 5 జిల్లాలు ఉంటే తక్కువగా ఉన్నటువంటి జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే లోయెస్ట్గా ములుగు, కొమరం భీం, నారాయణపేట, వనపర్తి, సిరిసిల్ల. ఇది ఏ ధరల ప్రకారం గుర్తుపెట్టుకోండి? స్థిర ధరల ప్రకారం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ లోయెస్ట్లో జిల్లాలు ఒకే రకంగా ఉంది. రంగారెడ్డి ఉంది, అతి తక్కువగా ఉంది ములుగు ఉంది. ఇక్కడ కూడా స్థిర ధరల ప్రకారం హైయెస్ట్ ఉన్నది ఏదండి అంటే రంగారెడ్డి, లోయెస్ట్గా ఉన్నది ఏదండి అంటే జీడిడిపిలో ములుగు జిల్లా అనేటువంటిది కలదండి. ఓకే, ఇది మనకు జిల్లాల యొక్క ఆదాయ పరంగా. ఇప్పుడు తలసరి ఆదాయం చూద్దాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో తక్కువగా ఉంది? తలసరి ఆదాయం అంటే ఏంటండి? నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. ఓకే, జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించగా వచ్చేదే ఏదండి అంటే తలసరి ఆదాయం. ఓకే, మరి తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయము అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఎక్కడ ఉంది, లోయెస్ట్ ఎక్కడ ఉంది? తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్గా ఉన్నటువంటి 5 జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఏమనుకుంటారు, ములిగి అంటారు, తక్కువగా ఉంది. చూడండి, ఫస్ట్ ప్లేస్ రంగారెడ్డి ఉంది. ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరల ప్రకారం రంగారెడ్డి, సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ వన్ సంగారెడ్డి, ఫోర్త్ వన్ జయశంకర్ భూపాలపల్లి, ఫిఫ్త్ వన్ సిద్దిపేట. తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏదండి అంటే హనుమకొండ, కొమరం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, నారాయణపేట్, జగిత్యాల. ఇవి అతి తక్కువగా ఉన్నాయి. నెంబరింగ్ ఇచ్చాను, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, లోయెస్ట్ ఎక్కువగా ఉంది. ఇది ఏ ధరల ప్రకారం? ప్రస్తుత ధరల ప్రకారం. అదేవిధంగా స్థిర ధరల ప్రకారం అయితే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం, స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం తెలంగాణలో స్థిర ధరల ప్రకారము హైయెస్ట్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏదండి అంటే సేమ్ రంగారెడ్డి వచ్చింది. కానీ లోయెస్ట్ వికారాబాద్. ఇక్కడ ఇంతకు ముందు ఏ ధరల ప్రస్తుత ధరల ప్రకారం అతి తక్కువ ఉన్నది హన్మకొండ అయితే ఇక్కడ ఏది వచ్చిందండి తక్కువగా ఉన్నది అంటే వికారాబాద్. స్టూడెంట్స్ బాగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు. హైయెస్ట్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్, సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ వన్ సంగారెడ్డి, ఫోర్త్ వన్ ఎంఎం అంటే మెడ్చల్ మల్కాజిగిరి, ఫిఫ్త్ వన్ మహబూబ్ నగర్ అనేటువంటిది హైయెస్ట్ గా మనకు తలసరి ఆదాయం కనపడితే లోయెస్ట్ గా ఉన్నటువంటి 5 డిస్ట్రిక్ట్స్ అతి తక్కువగా ఉన్నటువంటి చివరి 5 జిల్లాలు ఏమున్నాయండి అంటే అతి తక్కువగా ఉన్నది వికారాబాద్, లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ కొమరం భీం ఆసిఫాబాద్, లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ నారాయణపేట, లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్ హనుమకొండ ఉంది, ఫిఫ్త్ ప్లేస్ జగిత్యాల అనేటువంటిది కలదు. ఇక్కడ చూడండి, ప్రస్తుత ధరల ప్రకారం స్థిర ధరల ప్రకారం కూడా వేరుగా ఉంది. టార్గెట్ గ్రూప్ 4 ఓకే, ఈరోజు 22 డేట్స్. మనకి ఇక 1 వీక్ లోనే ఇంకొక 1 వీక్ ఫస్ట్ రోజే ఎగ్జామ్ ఉందండి. చూసుకోండి ఒకసారి డేటా పరంగా. నెక్స్ట్ పాపులేషన్ విషయంలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాలు తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి? అతి తక్కువగా ఉన్నటువంటివి 3 జిల్లాలు.
హైయెస్ట్ పాపులేషన్ అత్యధిక జనాభా కలిగినటువంటి 3 జిల్లాలు నెంబరింగ్ ఇవ్వలేదు. మొదటి 3 జిల్లాలు హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ వన్ మేడ్చల్ మల్కాజిగిరి, థర్డ్ ప్లేస్ రంగారెడ్డి. లోయెస్ట్గా ఉన్నటువంటిది ఏదండి అంటే అతి తక్కువగా ఉన్నది ములుగు, లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ జయశంకర్ భూపాలపల్లి, లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ కొమరం భీం ఆసిఫాబాద్. ఇది జనాభా పరంగా ఎక్కువ జనాభా ఉంది, తక్కువ జనాభా ఉన్నటువంటి 3 జిల్లాలు. ఓకే, నెక్స్ట్ వన్ మరో పాయింట్లోకి వెళ్దాం. తెలంగాణలో ఎస్సీ జనాభా శాతాలలోనండి పర్సంటేజ్ వైజ్గా, ఓకే, ఎస్సీ జనాభా శాతాల పరంగా హైయెస్ట్గా ఉన్నటువంటి జిల్లా ఏది, లోయెస్ట్గా ఉన్నటువంటి జిల్లా ఏది? ఎస్సీ పాపులేషన్ పర్సంటేజ్, ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే మంచిర్యాల. ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 24.7. ఆ తర్వాత ప్లేస్ ఎవరున్నారండి అంటే సెకండ్ వన్ జయశంకర్ భూపాలపల్లి 22.1. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారండి అంటే నాగర్ కర్నూల్ 21.3. లోయెస్ట్ పర్సంటేజ్ ఎస్సీ పాపులేషన్లో పర్సంటేజ్ అతి తక్కువగా ఎస్సీ జనాభా శాతము కలిగినటువంటి జిల్లాలో ఏది ఉందండి అంటే హైదరాబాద్ 6.3, మేడ్చల్ మల్కాజిగిరి 9.4, భద్రాద్రి కొత్తగూడెం అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్ లో 13.4% అనేటువంటిది కలదు. ఇది ఎస్సీ పాపులేషన్ లో హైయెస్ట్ లోయెస్ట్ ఉన్నటువంటి జిల్లాలు. నెక్స్ట్ వన్ ఎస్టీ జనాభా శాతాల పరంగా చూస్తే, ఓకే, గిరిజనులు షెడ్యూల్డ్ ట్రైబల్స్ హైయెస్ట్గా తెలంగాణలో ఏ జిల్లాలో అత్యధిక శాతం ఉన్నారండి అంటే మహబూబాబాద్. ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 37.8. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం సెకండ్ ప్లేస్లో ఉంది, భద్రాద్రి కొత్తగూడెం 36.7. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఏదండి అంటే ఆదిలాబాద్ 31.8%, 31.7%. ఓకే, హైయెస్ట్గా ఉన్నటువంటి 3 జిల్లాలు. మరి లోయెస్ట్గా ఉన్నటువంటిది చూడండి, ఎస్టీ పాపులేషన్ తెలంగాణలో ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ లోయెస్ట్గా ఉంది. హైదరాబాద్ 1.2, కరీంనగర్ 1.3, జోగులాంబ గద్వాల్ 1.5%, 1.5% అనేటువంటిది కలదండి. నెక్స్ట్ పట్టణ పాపులేషన్, పట్టణ జనాభాని కనుక చూస్తే ఇది మనకి ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి ప్రశ్న అండి. ఒక 4 జిల్లాలు ఇచ్చాడు. ఆ 4 జిల్లాల్లో అత్యధికంగా ఏ జిల్లాలో ఉంది అని ఇచ్చాడు. చూడండి, హైయెస్ట్ అర్బనైజేషన్ ఉన్నటువంటిది తెలంగాణలో ఏ డిస్టిక్ అండి అంటే డిస్టిక్ వైజ్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే, సెకండ్ వన్ మేడ్చల్ 91.5, థర్డ్ ప్లేస్ ఏదండి అంటే రంగారెడ్డి 57.7, తర్వాత హన్మకొండ 53.1, ఫిఫ్త్ ప్లేస్లో మంచిర్యాల ఉంది. మంచిర్యాల 5వ స్థానంలో కలదండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లాలు, అతి తక్కువగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయండి అంటే అర్బనైజేషన్ పర్సంటేజ్, పట్టణీకరణ శాతం, పట్టణ జనాభా శాతము అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ములుగు అతి తక్కువగా ఉంది. ఆ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ నారాయణపేట, లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ మెదక్, లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్ మహబూబాబాద్, లాస్ట్ నుంచి ఫిఫ్త్ ప్లేస్ జయశంకర్ భూపాలపల్లి అనేటువంటి జిల్లాలు కలవు. ఇది పట్టణ జనాభా శాతాల వారీగా అండి, పట్టణ జనాభా శాతాల వారీగా. ఓకే, ఆల్రెడీ తలసరి ఆదాయం వచ్చిందండి ఇవన్నీ. ఓకే, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు, తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు అనేటువంటివి కూడా చూశాం. ఓకే స్టూడెంట్స్, ఎవ్రీ డే ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి డిస్కషన్ చేస్తూ ఉంటాను. ఓకే, నాది శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ అండి. శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్. నా క్లాసెస్ యాప్ ద్వారా వినాలి అంటే ప్లే స్టోర్లో వెళ్ళి శ్రవణ్ లాజిక్స్ను డౌన్లోడ్ చేసుకోండి. శ్రవణ్ లాజిక్స్, ఎక్కడ కూడా పేజ్ కానీ గ్యాప్ కానీ ఇవ్వకండి. శ్రవణ్ లాజిక్స్ అనేటువంటిది వినడం చేస్తే మనకు కంప్లీట్ గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్సు కేవలం
3 పార్ట్స్ కలిపి 599 రూపాయలకు మాత్రం అందిస్తున్నానండి. స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇంతకుముందు మీకు చెప్పాను ప్రశ్నలు. టిఎస్ ఐపాస్ ద్వారా 2015 నుండి 2022 మధ్య కాలంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందటంలో క్రింది వాటిలో ఏ 3 జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి? కొద్దిగా ఆలోచన చెయ్యండి. ఓకే, అయితే ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పానండి. ఆన్సర్ల గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. టిఎస్ ఐపాస్ అని పెట్టి మీకు తెలిసినటువంటి ఆన్సర్ మీరు పెట్టండి. రేపు నేను డిస్కషన్స్ చేస్తాను. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటిది రేపు మీతోటి డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది నగరాలను జనాభా ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్చండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓకే, ఒకసారి చూసుకోండి అందరూ కూడా. ప్రశ్న జస్ట్ పాపులేషన్ అని పెట్టి మీరు ఆన్సర్ సెట్ చేయండి. దీని గురించి కూడా నేను రేపు డిస్కషన్స్ చేస్తాను. ఓకే, ఓకే నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. ప్రస్తుత ధరల వద్ద 2011-12 వద్ద 2019-20 సంవత్సరాల్లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టూడెంట్స్, నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను తెలుగు అకాడమీ బుక్స్ వాడమని అంటే, చూడండి, ఒకటి తెలుగు అకాడమీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక బుక్ అండి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్కి అభివృద్ధి సమస్యలు పరివర్తన, ఓకే, తెలుగు అకాడమీ బుక్ ఉందండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఈ 3 బుక్లకి వెళ్ళి ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న కూడా ఏఈఈలో ఒక ప్రశ్న అడిగాడండి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము ఏ జిల్లాలో అత్యధిక జనాభా కలరు అని ఇచ్చాడు. అంటే పాత జిల్లాల వారీగా. అది ఇప్పుడు వచ్చినటువంటి ఎవ్వరి బుక్లో కూడా ఫాలో అప్ చేస్తలేరు. కేవలం ఏ బుక్లో వచ్చిందండి అంటే తెలుగు అకాడమీ ఈ బుక్లో నుంచే వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రూఫ్ చెప్తానండి. తెలంగాణలోని పేద దళితుల కోసము భూమి కొనుగోలు పథకము క్రింది వాటిలో వర్తించదు. ఏ డిస్ట్రిక్ట్స్ కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ దళితుల కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏ జిల్లాలో వర్తింపజేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి అని ఇచ్చాడు. ఈ 5 ఆప్షన్స్. ఇది ఫస్ట్ చాలామంది ప్రైవేట్ బుక్స్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎస్పెషల్లీ ఏ బుక్లో ఇచ్చాడండి అంటే ఈ బుక్. ఇప్పుడు మనకు స్కీమ్సెస్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి పథకాలను మొత్తం కూడా ఈ బుక్లో ఇచ్చాడు. పక్కాగా 3 or 4 మార్క్స్ ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మినిమం స్కీమ్సెస్కి సంబంధించి 3 నుంచి 4 మార్కులు తెలంగాణ అడగటానికి ఛాయిస్ ఉంటాయి కాబట్టి చదవండి. ఓకేనండి, ఇది ఆన్సర్ ఏదండి అంటే చాలామంది రంగారెడ్డి అనుకుంటున్నారు. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏదండి అంటే హైదరాబాద్ బి అనేటువంటిది ఉంది. తర్వాత ఏదండి అంటే మేడ్చల్ మల్కాజిగిరి. ఓకే, మేడ్చల్ మల్కాజిగిరి ఉంది. నెక్స్ట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం ఉంది. ఓకే, చాలా మంది భద్రాద్రి కొత్తగూడెం లేదు అనుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం అనేటువంటిది ఉందండి. ఏ 3 జిల్లాల్లో అనండి అంటే ఏ. నెక్స్ట్ బిఈ, ఏబిఈ. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సగటు కమతాల పరిమాణం. కమతము అంటే వ్యవసాయ కమతము అంటే ఏమిటండి అంటే రైతు సాగు చేసేటువంటి భూమిని ఏమంటారండి అంటే కమతము అంటారు. ఈ కమతాలు మొత్తం ఎన్ని రకాలు అండి అంటే 5 రకాలు. రైతు సాగు చేసేటువంటి భూమిని కమతము అంటారు. కమతాలు 5 రకాలు. ఉపాంత కమతము, సన్నకారు కమతము, దీనినే ఉపాంత కమతాన్ని సన్నకారు కమతము అంటారు. చిన్నకారు కమతము, దిగువ మధ్య కమతము, మధ్య కమతము, పెద్ద కమతము అని అంటారు. ఓకే, ఒక హెక్టారు ఎంతకు సమానం అండి అంటే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్, ఒక హెక్టార్ 2.47 ఎకరాస్కి సమానం. 2.5 ఎకరాలకు సమానంగా ఉంది ఒక హెక్టార్. ఓకే,
మరి ఒక హెక్టారు 2.5 ఎకరాలకు సమానంగా రమారమి, వాస్తవానికి చెప్పాలండి అంటే 2.47 ఎకరాస్, రమారమి దగ్గరగా ఉందండి 2.5 ఎకరాల భూమికి సమానంగా ఉంది. ఓకే, మరి భారతదేశంలో సగటు కమతాల పరిమాణం, ఇండియాలో సగటు కమతాల పరిమాణాన్ని కనుక చూసుకున్నట్లయితే 2015 అండ్ 16 ఇయర్స్లో మనకు చివరిసారిగా డేటా ఇచ్చారు. దీని ప్రకారము సగటు కమతాల పరిమాణము భారతదేశంలో 1.08 హెక్టార్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం 1 హెక్టార్ అనేటువంటిది కలదు. అంటే 2.5 ఎకరాలు కలదండి, 2.5 ఎకరాస్ కలదు. మరి తెలంగాణలో అత్యధికంగా హైయెస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, అత్యధికంగా సగటు కమతాల పరిమాణం ఉన్నటువంటి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నటువంటిది ఆదిలాబాద్ 4.1 అండి, 4.1. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదండి అంటే కొమరం భీం ఆసిఫాబాద్ 4 ఎకరాలు, నారాయణపేట 3.3 ఎకరాలండి, భద్రాద్రి కొత్తగూడెం 3.1 ఎకరాస్, 3.1 ఎకరాస్ అండి, జోగులాంబ గద్వాల్ 3 అనేటువంటిది రావడం జరిగింది ఎకరాల పరంగా. ఇక్కడ చూసినట్లయితే సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్నటువంటి 3 జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరం భీం, నారాయణపేట కలదు. మరి అతి తక్కువగా ఉన్నటువంటివి ఏమున్నాయి? అతి తక్కువగా ఉన్నటువంటిది ఏది ఉందండి అంటే వరంగల్ అతి తక్కువగా కనపడుతుంది. లోయెస్ట్ ఉన్నది ఏదండి అంటే 1.6% వరంగల్లో కలదు. కరీంనగర్ 1.7, నెక్స్ట్ మెదక్లో 1.8, హనుమకొండ 1.9, పెద్దపల్లి 1.9 ఎకరాస్ కలవు. ఎకరాస్ అని పెట్టుకోండి మొత్తం కూడా. ఓకే, సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్నది ఆదిలాబాద్, తక్కువగా ఉన్నది వరంగల్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే నల్గొండ. అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే విస్తీర్ణ పరంగా హైదరాబాద్ అనేటువంటిది కలదండి. ఇది మనకు దేనికి సంబంధించిందండి అంటే సగటు కమతాల పరిమాణం గురించి. నెక్స్ట్ వన్ అండి, అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ ఏరియా గురించి చూద్దాం. అటవీ విస్తీర్ణము అయితే ఇక్కడ అటవీ విస్తీర్ణము శాతాల పరంగా చూద్దాం. అటవీ విస్తీర్ణము అత్యధికంగా శాతాల పరంగా, అటవీ విస్తీర్ణ శాతము అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే తెలంగాణలో ములుగు. సెకండ్ ప్లేస్లో ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం, థర్డ్ ప్లేస్లో ఉన్నది కొమరం భీం ఆసిఫాబాద్. ఓకే, అతి తక్కువగా ఉన్నటువంటిది ఏ జిల్లా అండి అంటే కరీంనగర్, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్ అనేటువంటిది కలదు. చాలామంది అటవీ విస్తీర్ణం అతి తక్కువ, విస్తీర్ణ పరంగా అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం అవుతుంది. శాతాల పరంగా అత్యధిక శాతము అటవీ విస్తీర్ణము ఉన్నది ఏదండి అంటే శాతాల పరంగా ములుగు అవుతుంది. అతి తక్కువ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే హైదరాబాద్ అవుతుంది. శాతాల పరంగా చూసినట్లయితే అటవీ విస్తీర్ణ శాతము తక్కువగా ఉన్నటువంటి జిల్లా అంటే కరీంనగర్, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ మరొకటి చూద్దామండి. ఓకే, ఈసారి జిఎస్డిపి గ్రోత్ రేట్ గురించి చూద్దాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మొత్తం అండి మనకు డేటాలో ఎకనామిక్ సర్వేలో 13 రాష్ట్రాలకు సంబంధించినవి, పెద్ద రాష్ట్రాలు అయినటువంటివి 13 రాష్ట్రాల యొక్క డేటాను ఇవ్వటం జరిగింది. ఈ 13 రాష్ట్రాలలో మనకు ప్రస్తుత ధరల ప్రకారం కరెంట్ ప్రైజెస్ ఓకే, ప్రస్తుత ధరల ప్రకారం అండి, ప్రస్తుత ధరల ప్రకారం కనుక చూసినట్లయితే మనకు 2021-22 సంవత్సరాల్లో గ్రోత్ రేట్లో కనుక చూసుకున్నట్లయితే వృద్ధి రేటు, జిఎస్డిపి వృద్ధి రేటును
ప్రస్తుత ధరల ప్రకారం చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి మొదటి రాష్ట్రము ఒరిస్సా అయితే, సెకండ్ వన్ ఏదండి అంటే మధ్యప్రదేశ్, థర్డ్ తెలంగాణ ఉంది. ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారండి అంటే తెలంగాణ. ఇది ఏ ధరల ప్రకారం? ప్రస్తుత ధరల ప్రకారం. ఇంకోటి చూద్దాము, స్థిర ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారం తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే ఫోర్త్ ప్లేస్ లో ఉంది, 4వ స్థానంలో కనపడుతుంది. ఫోర్త్ ప్లేస్ లో కనపడుతుందండి తెలంగాణ. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత ధరల ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఒరిస్సా, సెకండ్ ప్లేస్ లో ఉన్నది మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ లో ఉన్నది తెలంగాణ. చివరి స్థానంలో ఉన్నది ఎవరండి అంటే పంజాబ్. 13 రాష్ట్రాలు 11వ స్థానంలో ఉంది పంజాబ్, 12వ స్థానంలో ఉంది కేరళ, ఉత్తరప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ. అదేవిధంగా చివరి 3 స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్. నెక్స్ట్ వన్ అండి, అదేవిధంగా వృద్ధి రేటు ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పుకున్నామండి. భారతదేశంలో జీడిపి, ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందండి అంటే 15.4 ఉంటే ఈ సంవత్సరంలో 2022-23 సంవత్సరాల్లో తెలంగాణది ఎంత వచ్చిందండి అంటే 15.6. నెక్స్ట్ తెలంగాణ యొక్క జిఎస్డిపి మొత్తం నెంబరింగ్ కనుక చూసుకున్నట్లయితే 13.27 lakhs crores, 13,27,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కలిగి ఉంటే తెలంగాణ ఇండియాలో 273.08 లక్షల కోట్ల అమౌంట్ అనేటువంటిది రావటం జరిగింది. మరి భారతదేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉందా, తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందా అండి అంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించింది గత వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. స్టూడెంట్స్ ఏమైనా ఉండాలి అంటే గత వీడియోను పరిశీలించండి, దీనికి సంబంధించింది ఇంకా డెప్త్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు ప్రస్తుత ధరల ప్రకారం చెప్పాను జిఎస్డిపి గ్రోత్ రేట్. సేమ్ ఇప్పుడు స్థిర ధరల ప్రకారం, స్థిర ధరల ప్రకారం జిఎస్డిపి గ్రోత్ రేట్ హైయెస్ట్ గా వచ్చినటువంటిది ఏ రాష్ట్రంలో వచ్చిందండి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే 4వ స్థానం. చివరి స్థానంలో ఎవరు ఉన్నారండి అంటే ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లోను, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో బీహార్ ఉంది, 4వ స్థానంలో తెలంగాణ ఉంది, చివరి స్థానం ఉత్తరప్రదేశ్ 11వ స్థానం. ఓకే, 12వ స్థానంలో ఎవరున్నారండి అంటే మధ్యప్రదేశ్, 11వ స్థానంలో కేరళ, 10వ స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు అనేటువంటివి ఉన్నాయండి. ఇది వృద్ధి రేటును ఆధారంగా చేసుకొని ఇవ్వటం జరిగింది గ్రోత్ రేట్లో. ఓకే, అదేవిధంగా స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటును కనుక చూసినట్లయితే భారతదేశ వృద్ధి రేటు 7% వస్తే తెలంగాణది 7.4% వచ్చింది. తెలంగాణ రాష్ట్రం యొక్క టోటల్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్లయితే 7.27 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇండియాలో 157 లక్షల కోట్లు అనేటువంటిది ఇండియాలో కనపడుతుంది. ఓకే, అదేవిధంగా అండి మనకు వృద్ధి రేటును కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో గ్రాస్ స్టేట్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారండి అంటే సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు. 2014-15 నుండి 2021-22 మధ్య కాలంలో ప్రస్తుత ధరల ప్రకారం ఓకే అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ హైయెస్ట్ గా వచ్చింది. మొత్తం వ్యవసాయ రంగంలో అత్యధికంగా వచ్చింది. కనుక చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, సెకండ్ వన్ కర్ణాటక ఉంది, థర్డ్ వన్ ఎక్కడ ఉందండి అంటే తెలంగాణ అనేటువంటిది ఉంది. మూడవ స్థానంలో ఉన్నాము వ్యవసాయ రంగము యొక్క వృద్ధి రేటులో. ఇందులో ఆనందించదగినటువంటి విషయం ఏంటండి అంటే వరి పంటలో వృద్ధి రేటులో 2014-15 నుండి 2021-22 మధ్య కాలంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రము భారతదేశంలోనే తెలంగాణ అయితే, పత్తిలో మనము రెండవ స్థానంలో కనపడుతుంది. ఓకే, ఇక్కడ 2014-15 నుండి 2021-22 మధ్య కాలంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు ప్రకారం అత్యధికంగా వృద్ధి రేటు వచ్చినటువంటి మొదటి రాష్ట్రము మధ్యప్రదేశ్, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ తెలంగాణ, ఫోర్త్ వన్ రాజస్థాన్,
5th one ఆంధ్రప్రదేశ్, 6th one బీహార్, 7th ది ఉత్తరప్రదేశ్, 8th ది జార్ఖండ్, 9th ది తమిళనాడు, 10th ఒరిస్సా, 11th హర్యానా, 12th పంజాబ్, 13th కేరళ రాష్ట్రాలు అనేటువంటివి కలవు. ఓకే, చూడండి ఇండియాలో తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది 2014-15 సంవత్సరాల నుండి 2021-22 సంవత్సరాల నాటికి వ్యవసాయ రంగ వృద్ధి రేటు సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు కనుక చూసినట్లయితే ఎంత కనపడుతుందండి అంటే మనము ఎంత గ్రోత్ రేట్ వచ్చిందండి అంటే 11.14% రావటం జరిగింది. అదేవిధంగా వరి మరియు ఇంతకుముందు చెప్పాను వరి మరియు పత్తిలో కనుక చూసుకున్నట్లయితేనండి ఒకప్పుడు అండి భారతదేశంలో మనకు FCIకి ఎక్కువగా ఆహారపు ధాన్యాలను సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రము పంజాబ్ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడో ఉండేది. అలాంటిది ఇప్పుడు FCIకి ఆహారపు ధాన్యాలను అందించడంలో పంజాబ్ తర్వాత రెండవ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించడము జరిగిందండి తెలంగాణ రాష్ట్రం. అంటే ఆహారపు ధాన్యాల ఉత్పత్తిలో ఎంతగా పెరుగుదల వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి స్థానం పంజాబ్ ఉంది, రెండవ స్థానం తెలంగాణలో ఉందండి. అయితే వరి పంట ఉత్పత్తిలో కనుక చూసుకున్నట్లయితే 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో 45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే ఇది వరి ఉత్పత్తి 2021-22 నాటికి దాదాపుగా 342% పెరిగి 202 లక్షల టన్నులు పెరిగిందండి. పెరిగి మనకు 2014-15 ఆర్థిక సంవత్సరాల నుంచి పరిశీలిస్తే 2015-16 నుండి 2020-21 సంవత్సరాల్లో గనక వరి ఉత్పత్తిని గనక పరిశీలిస్తే వృద్ధి రేటు ఎంత వచ్చిందండి అంటే 18% వచ్చింది. అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రము తెలంగాణ అయితే నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది మణిపూర్. అదేవిధంగా పత్తిని కనుక చూసుకున్నట్లయితే 2015-16 సంవత్సరాల పత్తి 18 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే 2021-22 నాటికి 33% పెరిగి 25.08 లక్షల టన్నులకు పెరిగింది. ఇక్కడ మనం దేని తర్వాత అండి అంటే ఇప్పుడు పత్తి ఉత్పత్తిలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారండి అంటే తెలంగాణ ఎంత గ్రోత్ రేట్ వచ్చిందండి అంటే 8.8 గ్రోత్ రేట్ వచ్చి రెండవ స్థానంలో రావటం జరిగిందండి. ఓకేనండి, ఇటు వరి పంటలోను పత్తి ఉత్పత్తిలోను అత్యధికంగా దిగుబడి అనేటువంటిది పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి స్టూడెంట్స్, ఎవరైనా సరే నా క్లాసెస్ వినాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా వినొచ్చు. నెక్స్ట్ నా యాప్ శ్రవణ్ లాజిక్స్ SRAVANLOGICS ఎక్కడ కానీ పేజ్ కానీ గ్యాప్ కానీ ఇవ్వకుండా ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే నా కోర్సెస్ అనేటువంటివి వినడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వన్ అండి, నిన్న మీకు స్టూడెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ అడిగాను, వాటికి సంబంధించిన వాటి గురించి డిస్కషన్స్ చేద్దామండి. నిన్న కొన్ని ప్రశ్నలు అడిగాను. TS ఐపాస్ కింద 2021-2015 నుండి 2022 మధ్య కాలంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందడంలో ఈ క్రింది వాటిలో ఏ 3 జిల్లాలు అట్టడుగున స్థాయిలో ఉన్నాయని ఇచ్చారు. ములుగు, కొమరం భీం, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, హైదరాబాద్, నారాయణపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ, గద్వాల. కొద్దిగా ఆలోచన చేయండి, ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టేంత ప్లేస్ ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆన్సర్ ఏదండి అంటే అతి తక్కువగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ది ఏది ఉండాలండి అంటే హైదరాబాద్ అండి. కొద్దిగా థింకింగ్ చేస్తే ఒక్క ఆప్షన్లోనే మనకు ఆన్సర్ అనేటువంటి తెలిసిపోతుంది. హైదరాబాద్లో అతి తక్కువగా ఇవ్వటం జరిగింది. తర్వాత నారాయణపేట, తర్వాత ములుగు. చాలా మంది స్టూడెంట్స్ ఎలాంటి ఒపీనియన్లో ఉన్నారని అంటే అత్యధికం అంటే రంగారెడ్డి, హైదరాబాద్ ఉంటుంది, అతి తక్కువగా అంటే ములుగునే పోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. కాదండి, ఇక్కడ పరిశీలన చేయండి. TS ఐపాస్ ప్రకారం అతి తక్కువగా అనుమతులు లభించింది ఏదండి అంటే ఈ క్రింది వాటిలో అతి తక్కువగా హైదరాబాద్, తర్వాత నారాయణపేట, ములుగు.
నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది నగరాలను వాటి జనాభా ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్చండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. సరైన వాటిని ఎంచుకోండి. ఏ, డి, బి, సి, డి, సి, బి, ఏ ఇలా ఇచ్చాడు మొత్తం కూడా. ఓకే, అత్యధిక జనాభా ఉన్నాయి మనకు, కోటికి పైగా జనాభా దాటినవి 3 నగరాలు కలవండి. ఆ 3 నగరాలు ఏమున్నాయండి అంటే, కోటికి పైగా నగరాలు జనాభా ఉన్నటువంటి నగరాలు 3 నగరాలు ఏమున్నాయండి అంటే, ఫస్ట్ది ఇండియాలో గ్రేటర్ బాంబే, సెకండ్ది కలకత్తా, థర్డ్ది ఢిల్లీ. ఢిల్లీ ఎక్కడ ఉందో చూసుకోండి. డి ఆప్షన్ 2, 4 ఉంది. దాని తర్వాత నెక్స్ట్ పోండి, చెన్నై 87 లక్షలు ఉంది, బెంగళూరు 85 లక్షలు, హైదరాబాద్లో జనాభా 77 లక్షలు. అంటే ఢిల్లీ తర్వాత ఆన్సర్ ఏదండి అంటే సి అనేటువంటిది, డి, సి రావాలి. ఆన్సర్ 3-1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ప్రస్తుత ధరల ప్రకారం అండి 2011-12 వద్ద 2019-20 సంవత్సరాల్లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఆధారంగా రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. ఓకేనండి, ఆన్సర్ ఏదండి అంటే అత్యధికంగా ఉన్నది ఏదండి అంటే డైరెక్ట్గా సి అని చెప్పొచ్చండి. సి. ఇందులో సి ఆప్షన్ 2 ఉన్నాయి, 1 లేదా 4. ఓకే, తర్వాత ఏది ఉందండి అంటే తమిళనాడు గలదండి. ఆన్సర్ ఏదండి అంటే సిడిఏబి. ఓకే, ఆన్సర్ ఏదండి అంటే సి అంటే మహారాష్ట్ర, డి తమిళనాడు, ఏ గుజరాత్, బి. ఓకే, ఇది ఆన్సర్ అండి. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంశాలను గురించి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ గురించి చూద్దాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలక్ట్రిసిటీ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు అడుగుతున్నాడు. ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రశ్నల్లో మనకు గృహ రంగం, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగానికి విద్యుత్ అనేటువంటిది అందుతుంది. ఎక్కువ విద్యుత్తు దేనికి ఇవ్వడం జరుగుతుందండి అంటే రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ గృహ రంగం, డొమెస్టిక్ సెక్టర్. సెకండ్ వన్ అగ్రికల్చర్ సెక్టార్కి ఉంది. థర్డ్ వన్ ఏదండి అంటే ఇండస్ట్రీస్. మొత్తము మన దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి అంటే తెలంగాణ రాష్ట్రంలో 2021-22 నాటికండి 2021-22 ఇయర్స్ నాటికి మొత్తం ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి అంటే 1,74,03,000కు పైగా ఉన్నాయండి కలెక్షన్స్, విద్యుత్ కలెక్షన్స్. ఈ విద్యుత్ కలెక్షన్స్లో గృహ రంగానికి హైయెస్ట్గా ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే గృహ రంగము 72.1% కలదు, 72.1% ఉంటే సెకండ్ ప్లేస్లో వ్యవసాయ రంగం ఉందండి 15.49, పరిశ్రమలు మరియు ఇతరాలు అంటే వాణిజ్య కార్యకలాపాలకు 12.36% అనేటువంటిది విద్యుత్ అనేటువంటిది మన దగ్గర ఉంది. విద్యుత్ కలెక్షన్స్లో పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే హైయెస్ట్గా ఏ కలెక్షన్స్ ఉన్నాయండి తెలంగాణలో అంటే గృహ రంగానికి అత్యధికంగా ఉన్నాయి. అయితే ఇందులో అత్యధికంగా కలెక్షన్స్ ఎక్కడున్నాయి? ఈ 3 కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే గృహ రంగం ఉండొచ్చు, వ్యవసాయ రంగం ఉండొచ్చు, పారిశ్రామిక రంగం, ఈ 3 పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అన్ని కలెక్షన్ల వైజ్గా అత్యధికంగా కలెక్షన్స్ ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో హైయెస్ట్ విద్యుత్ కలెక్షన్స్ ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే హైదరాబాద్. అత్యధికంగా వినియోగదారులను కలిగి ఉండగా అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే లోయెస్ట్గా ఉన్నటువంటిది ఏదండి అంటే మంచిర్యాల 1.59 లక్షల కలెక్షన్స్ అనేటువంటివి కలవండి. ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని చెప్తున్నానండి. యాస్టీస్గా సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. నెక్స్ట్ రాష్ట్రంలోనండి ఇక్కడ కలెక్షన్స్ పరంగా చూసినట్లయితే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నటువంటిది కనుక చూస్తే గృహ రంగంలో మనకు అన్ని రకాల కలెక్షన్స్ పరంగా చూస్తే హైదరాబాద్ ఉంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, గృహ రంగము విడివిడిగా చూద్దాం. ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరిలో పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అత్యధికంగా గలదు.
కలెక్షన్ల పరంగా అత్యధిక కలెక్షన్లు కలిగినటువంటిది ఏదండి అంటే గృహ రంగానికి అత్యధికంగా ఉన్నది హైదరాబాద్లో ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. హైదరాబాద్ మొత్తం ఇళ్ళ సంఖ్య ఎంత ఉన్నాయండి అంటే 1000 అనుకోండి. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజిగిరిలో 900 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 1000 ఇళ్లకు మొత్తం ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి అంటే 1000 ఇళ్లకు 900 కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి అంటే 899. అంటే ఎక్కువ కలెక్షన్ల పరంగా చూస్తే హైదరాబాద్ ఉంది. పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఎక్కువగా ఏది ఉందంటదండి అంటే పర్సంటేజ్లకు మార్చుకుంటే శాతాల పరంగా మేడ్చల్ మల్కాజిగిరి 900 ఇళ్ళు ఉన్నాయి, 899. అంటే దాదాపుగా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నది ఏదండి అంటే మేడ్చల్ మల్కాజిగిరి. ఎక్కువ శాతాల పరంగా చూస్తే ఎక్కువగా ఉన్నది మేడ్చల్ మల్కాజిగిరి. ఎక్కువ కలెక్షన్స్ విద్యుత్ కలెక్షన్స్ గృహ రంగానికి ఉన్నది ఏదండి అంటే హైదరాబాద్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వ్యవసాయ కలెక్షన్ల శాతం. వ్యవసాయ రంగానికి ఎక్కువ కలెక్షన్ల శాతం పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి డిస్టిక్ గలదండి. యాదాద్రి భువనగిరి డిస్టిక్ గలదు. ఒకటి 31.34% తోటి ఎక్కువ కలెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా విద్యుత్ పర్సంటేజ్ ఎక్కడ వ్యవసాయ కలెక్షన్ల శాతాల పరంగా యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఉంటే, నెక్స్ట్ వ్యవసాయ కలెక్షన్స్లో వనపర్తి రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ కలెక్షన్లు ఉన్న జిల్లా. కలెక్షన్లు వేరే, ఇక్కడ శాతాల పరంగా వేరే. వ్యవసాయ రంగంలో విద్యుత్ కలెక్షన్ల శాతాల పరంగా ఎక్కువగా ఉందండి అంటే యాదాద్రి భువనగిరి వస్తుంది. వ్యవసాయ రంగానికి అత్యధికంగా విద్యుత్ కలెక్షన్లు అంటే వనపర్తి వస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని కనుక చూసుకున్నట్లయితే రెండింటి పరంగా చూసుకున్నట్లయితే శాతాల పరంగాను మరియు కలెక్షన్ల పరంగాను చూసుకున్నట్లయితే హైదరాబాదు అనేటువంటిది అత్యధికంగా కనపడుతుందండి. హైదరాబాదే అత్యధికంగా కనపడుతుంది విద్యుత్ పరంగా. ఓకే, కంపల్సరీగా విద్యుత్కి సంబంధించినటువంటివి అడుగుతున్నాడు. ఇప్పుడు జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, అది గ్రూప్ 4 ఉండొచ్చు, గ్రూప్ 2 ఉండొచ్చు, రాబోయేటువంటి గ్రూప్ 3 ఉండొచ్చు, గురుకుల విద్యంలో ఉండొచ్చు. మనకు ఎక్కడో ఒక్కడ ఈ ప్రశ్నలు అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక దాని గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జామ్లో ఏఈ అనుకుంటా, బహుశా ఏఈలనో అడిగారండి ఈ ప్రశ్న. సమగ్ర కుటుంబ సర్వే వాస్తవానికి ఎప్పుడు చేశారు? 2014 ఆగస్టు 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది చేయటం జరిగింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఆధారం చేసుకునే మనకు తెలంగాణ ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మన ఒక ఎగ్జామ్లో అడిగాడు, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఇది. అప్పుడు 33 జిల్లాలు ఇవ్వండి, 10 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో మనకు 2014 ఆగస్టు నెల నాటికి ఇంకా జిల్లాల సంఖ్య పెరగలేదు. 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ జనాభా లక్షల్లోనండి 60,37,000 మంది ఉన్నారు. రంగారెడ్డి డిస్టిక్లో హైయెస్ట్గా ఉంది. సెకండ్ ప్లేస్ ఎవరండి అంటే మహబూబ్ నగర్ 42.84 lakhs అంటే 42,84,000 మంది. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారండి అంటే కరీంనగర్ 38,38,000 మంది. ఫోర్త్ ప్లేస్లో హైదరాబాద్ 37,94,000 మంది. వరంగల్ 36,47,000 మంది ఉన్నారు. నెక్స్ట్ నల్గొండ 6th ప్లేస్లో ఉంది. నల్గొండ యొక్క జనాభా 35,95,000 మంది కలరు. 7th ప్లేస్ ఎవరున్నారండి అంటే మెదక్ అండి 30,93,000 మంది ఉన్నారు. 8th ప్లేస్ ఆదిలాబాద్ 28,25,000. 9వ ప్లేస్లో ఖమ్మం 26,23,000 మంది ఉన్నారు. 10th ప్లేస్ నిజామాబాద్లో 24,67,000 మంది కలరు. ఓకే, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎక్కువ జనాభా తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువగా ఉందండి అంటే రంగారెడ్డి జిల్లాలో 61,37,000 మంది కలరండి మనకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రతను కనుక చూసుకున్నట్లయితే జనసాంద్రత
అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే, జనసాంద్రత అంటే ఏంటండి, ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేదే జనసాంద్రత. ఈ జనసాంద్రతలో కనుక చూసుకున్నట్లయితే యాస్టీజ్గా ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే హైదరాబాద్. నెంబరింగ్ పక్కకు పెట్టండి. సెకండ్ వన్ మెడ్చల్ మల్కాజిగిరి, థర్డ్ వన్ హన్మకొండ, ఫోర్త్ వన్ రంగారెడ్డి, ఐదవది కరీంనగర్. మొదటి 5 స్థానాలలో కలవండి. ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటిది తెలంగాణలో ఏ జిల్లాలో ఉందండి అంటే హైదరాబాద్. ఓకే, అదేవిధంగా జనసాంద్రత ఇండియాలో ఎక్కువగా ఉన్నది ఏదండి అంటే బీహార్ అండి. బీహార్లో ఇండియాలో జనసాంద్రత ఎక్కువగా ఉంటే, మరి తక్కువగా జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదండి మన రాష్ట్రంలో అంటే, తెలంగాణ రాష్ట్రంలో ములుగులో ఉన్నారండి 71 మంది, 71 మెంబర్స్. ఆ తర్వాత కొమరం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం అనేటువంటి ప్రాంతాలు మనకు తక్కువగా జనసాంద్రత అనేటువంటివి కనపడుతున్నాయి, డెన్సిటీ. మరి ఇండియాలో డెన్సిటీ తక్కువ కలిగినటువంటి, జనసాంద్రత తక్కువ కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి, తక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే అండి, ఇది మనకు ఈరోజు టాపిక్ గురించి అండి. స్టూడెంట్స్, నేను పెట్టినటువంటి ఆఫర్ను స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి.